హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి అసలు బయోమెట్రిక్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ అలాగే వీసా ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వీసా ఇంటర్వ్యూ దగ్గరకు వస్తుంటుంది, బయోమెట్రిక్స్ దగ్గరకు వస్తుంటే అసలు ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అసలు బయోమెట్రిక్స్ అనేది ఎట్లా జరుగుతుంది అని అయితే క్లారిటీగా చెప్తాను. బయోమెట్రిక్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మనం సబ్మిట్ చేస్తాం కదా DS-160. ఆ DS-160 కన్ఫర్మేషన్ లెటర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే పాస్పోర్ట్, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అండ్ లాస్ట్ వచ్చేసరికి సర్వీస్ ఫీ రిసీట్, ఇవైతే కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. ఇవి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు మనం బయోమెట్రిక్స్ ఎప్పుడైతే వెళ్తామో వెళ్ళిన వాళ్ళు మన డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకుంటారు అనమాట. వెరిఫై చేసుకున్న తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుండొచ్చు. లైక్ మీరు నీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అండ్ యువర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ అట్లా అడుగుతుండొచ్చు. వాళ్ళు ఎందుకంటే కన్ఫర్మేషన్ చేసుకుంటారు అనమాట. అవన్నీ చెప్పిన తర్వాత మనల్ని ఒక ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్న తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు అనమాట, 10 ఫింగర్స్కి. అవి తీసుకున్న తర్వాత మన పాస్పోర్ట్కి వెనకాల స్టిక్కర్ వేస్తారు. ఆ స్టిక్కర్ ఏమి ఉంటుంది అంటే మన వీసా ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో ఆ డేట్ ఉంటుంది అనమాట. మన వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మన వీసా పాస్పోర్ట్ మీద స్టిక్కర్ అయితే వేస్తారు కదా, పాస్పోర్ట్ మీద స్టిక్కర్ వేసిన దాన్ని స్కాన్ చేయి మన డీటెయిల్స్ అయితే మొత్తం వస్తాయి అనమాట. సో అందుకోసమే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ బయోమెట్రిక్స్ అండ్ వీసా ఇంటర్వ్యూ అట్లా తీసుకుంటారు అనమాట. కొన్నిటి దగ్గర ఎట్లా ఉంటుంది అంటే వీసా ఇంటర్వ్యూ దగ్గర కూడా మళ్ళీ బయోమెట్రిక్స్ అయితే కొన్ని అయితే తీసుకుంటారు అనమాట. నార్మల్గా అయితే మోస్ట్లీ ఎవరు తీసుకోరు, కొన్ని కాన్సులేట్ ఆఫీస్ లో మాత్రమే అట్లా తీసుకుంటారు. అండ్ ఈ వీసా ఇంటర్వ్యూ మన దగ్గరకు వస్తుంటుంది. అసలు డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలని అయితే మనకు అసలు ప్రాపర్ గైడెన్స్ ఉండదు. అండ్ కొంచెం డైనమోలో ఉంటాం అనమాట, అసలు ఏం డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేసి. మనం ఏమైతే బయోమెట్రిక్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినామో అడిషనల్ గా కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. బయోమెట్రిక్స్ డాక్యుమెంట్స్ కూడా మళ్ళీ చెప్తాను. పాస్పోర్ట్, I-20, DS-160, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ అండ్ సర్వీస్ ఫీ రిసీట్. దీంతో పాటు అడిషనల్ గా ఇంకొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. ఇవి ఎందుకంటే సేఫ్ సైడ్ ఉండడం. మనం వీసా ఇంటర్వ్యూ ఎప్పుడైతే జరుగుతుందో వీసా ఇంటర్వ్యూ జరిగినప్పుడు మన వీసా ఆఫీసర్ కనుక ఒకవేళ డాక్యుమెంట్స్ అడిగిన అనుకోండి మనల్ని, మనం ఆ డాక్యుమెంట్స్ కనుక వాళ్ళకి ఇవ్వలేకపోయినాం అనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు మన వీసా అయితే రిజెక్ట్ చేస్తుండొచ్చు. లేదంటే 214B ఇచ్చి 214B ఏంటి అంటే మన వీసాని వాళ్ళు అప్రూవ్ చేద్దామా వద్దా అని డైనమోలో ఉంటారు కదా వీసా ఆఫీసర్స్. ఎందుకంటే మనం వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు అట్లా 214B ఇచ్చి మనకి మెయిల్ ఇస్తారు అనమాట. ఆ మెయిల్ మనకి డాక్యుమెంట్స్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అని మెయిల్ చేస్తారు. అప్పుడు మనం పంపించిన తర్వాత యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏదో ఒకటి అవుతుంది అనమాట. మనం ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి ఎగ్జాక్ట్ గా అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ పంపించినట్టయితే వాళ్ళు సాటిస్ఫై అయితే అప్రూవ్ చేస్తారు, లేదు సాటిస్ఫై కాలేదు అంటే రిజెక్ట్ చేస్తారు అనమాట వీసా అనేది. అండ్ దీంతో పాటు మనం ఏదైనా ఇంగ్లీష్ టెస్ట్ లైక్ టోఫెల్, GRE, IELTS, డ్యూలింగో ఇట్లా ఉంటాయి కదా, ఇవైతే స్కోర్ కార్డు అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్లాలన్నమాట. మనం వీసా ఇంటర్వ్యూకి ఎప్పుడైతే వెళ్తామో ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉండాల్సిందే. మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్స్ లైక్ 10th, ఇంటర్, ఒకవేళ మీరు బీటెక్ చేస్తే బీటెక్, డిగ్రీ చేస్తే డిగ్రీ, వీళ్ళకైతే డిగ్రీ బీటెక్ వాళ్ళకైతే డిఫరెంట్ ఉంటాయి అనమాట. లైక్ మనం చదువుకున్న యూనివర్సిటీని బట్టి ఆ యూనివర్సిటీకి ట్రాన్స్క్రిప్ట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఆ ట్రాన్స్క్రిప్ట్స్ వచ్చేసరికి సీల్డ్ ఉండొద్దు అనమాట. మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అన్సీల్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్తారు. వన్స్ మనం వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో పేరు అయితే తీసుకుంటే బెటర్ అనమాట ట్రాన్స్క్రిప్ట్స్ వచ్చేసరికి. ఎందుకంటే మనం ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడు సీల్డ్ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎందుకంటే ప్రూఫ్ ఉండాలి కదా. మనము డైరెక్ట్ మనం యూనివర్సిటీ నుంచి తెచ్చుకున్నాం, సో మాకైతే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి ఉంటది అనమాట. అండ్ ఈ రెజ్యూమే ఎట్లా ఉండాలంటే మనము మేజర్కి అయితే అప్లై చేస్తాం కదా ఇంటర్నేషనల్ కాలేజెస్లో. ఈ కాలేజెస్లో అప్లై చేసినప్పుడు మనం మేజర్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది కదా, ఇట్లా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మేజర్స్. వాటికి మన రెజ్యూమేలో ఎట్లా ఉండాలంటే మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. మనం ఏదో ఒక ప్రాజెక్ట్ చేసినట్టు లేదంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వీళ్ళకైతే చూపించాలన్నమాట. అట్లయితే వీళ్ళు ఓకే వీనికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. రెజ్యూమే వచ్చేసరికి అయితే అట్లా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం కొన్ని కాలేజెస్ అయితే అప్లై చేస్తాం కదా, మనం ఒకటే కాలేజ్ అయితే అప్లై చేసి వదిలేయం కదా. సో మనం అప్లై చేసిన కాలేజెస్ నీకు ఒకవేళ వీసా ఆఫీసర్ అడిగినప్పుడు నువ్వు ఎన్ని కాలేజెస్ అయితే చెప్దాం అనుకుంటున్నావో అవన్నీ ఆఫర్ లెటర్స్ కూడా ప్రింట్ తీసి పెట్టుకుంటే బెటర్. అది నీకు చెప్పాలనిపించలేదు, అసలు అది మ్యాటర్ ఇవ్వద్దు అనుకుంటున్నాం అనుకోండి, మీరైతే స్కిప్ చేయొచ్చు అవి. బట్ ఒకవేళ మీరు అప్లై చేసిన కాలేజ్ నుంచి అయితే మీకు I-20s కనుక వచ్చినాయి అనుకోండి, ఏ కాలేజ్ నుంచి అయితే I-20s వచ్చినాయో అవి అయితే మీరు కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు I-20 వచ్చినా కానీ నాకు రాలేదు, నేను అప్లై చేసుకోలేదు అని చెప్పినారు అనుకోండి, ఏ కాలేజ్ నుంచి అయితే I-20s వచ్చినాయో వాళ్ళకి ప్రతి ఒక్కటి చూపిస్తుంది. ఎందుకంటే మన పాస్పోర్ట్ నెంబర్ అయితే ఒకటే ఉంటుంది కదా, వాళ్ళు స్కాన్ చేయగానే మనం ఏమేమి చేసినాం అన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళకి చూపిస్తుంది. సో మనకి ఏ I-20s వచ్చినాయి కానీ అవి క్యారీ చేయాలి. అండ్ వాళ్ళు అడిగినప్పుడు మాత్రం I-20s చెప్పాలి.
చెప్పాలి. ఈ ఆఫర్ లెటర్ వచ్చేసరికి మీ ఇష్టం ఉంటే చెప్పొచ్చు, లేదంటే లేదు. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఈ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి కొందరు అయితే పర్సనల్ ఫండింగ్స్ చూపించుకుంటారు అండ్ కొందరు అయితే లోన్ పెట్టుకుంటారు కదా. ఈ లోన్ పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే మనం అప్లై చేసుకున్న లోన్ బ్యాంక్ ను బట్టి లైక్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ అడ్వాన్స్ ఇట్లా ఉంటాయి కదా, వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం శాంక్షన్ లెటర్ అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ శాంక్షన్ లెటర్ లో అయితే కంపల్సరీ మళ్ళీ స్టాంప్ కూడా ఉండాలి, సైన్ ఉండాలి అనమాట వాళ్ళది. అండ్ ఒకవేళ మీకు పర్సనల్ ఫండింగ్స్ కూడా చూపిద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో అయితే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఫండింగ్స్ ఉన్నాయో ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆ మేనేజర్ తో మాట్లాడాలన్నమాట. లైక్ నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది, సో నాకు బ్యాలెన్స్ సర్టిఫికేట్ కావాలి, నా బ్యాంకు నుండి చూపించుకోవాలనుకుంటున్నా వీసా ఇంటర్వ్యూకి అని చెప్పినట్టయితే వాళ్ళు అయితే మనకి బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే మాత్రం బెటర్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు వీసా ఆఫీసర్స్. అండ్ వీటితో పాటు మనము సిఏ రిపోర్ట్స్ కూడా తీసుకెళ్తే బెటర్, ఎందుకంటే మనకు ఒకవేళ పేరెంట్స్ స్పాన్సర్ చేస్తున్నారు అనుకోండి ఎడ్యుకేషన్ కి, మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి ఇట్లా అని చెప్తాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే చార్టెడ్ అకౌంట్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మన ప్రాపర్టీ ఎవాల్యుయేషన్ చేసి ఎంత ఉంది ప్రాపర్టీ అనేసి వాళ్ళు మనకి తీసిన తర్వాత వాళ్ళ స్టాంప్ అండ్ సైన్ వేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు రిప్లై ఇచ్చినారు అనుకోండి, మనది అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా ఏదైనా ఫాల్స్ అలిగేషన్ అయిందని అని తెలిసినట్టయితే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు, కొన్నిసార్లు అయితే బ్యాన్ కూడా చేస్తుండొచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. మీరు ఒకవేళ నా వీసా ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది, నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎట్లా జరిగిందో చూడాలనుకుంటే మాత్రం పైన ఐ బటన్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, కావాలంటే యూజ్ చేయండి. అంతే, మరి ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.